భారత్ 180 న్యూస్కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పొలమూరు గ్రామంలో తమలంపూడి రాజారెడ్డి అనే వ్యక్తి నిర్వహిస్తున్న కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు, లీగల్ మెట్రాలజీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి సుమారు 7 లక్షల రూపాయల విలువైన ముడి సరుకులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఇక్కడ తయారు చేస్తున్న కల్తీ నెయ్యిని కొంత భాగం ఒరిస్సాకు తరలిస్తుండగా కొంత భాగాన్ని లోకల్ మార్కెట్లో చిల్లరగా విక్రయిస్తున్నట్లు, కొంత భాగాన్ని స్వీట్ షాపులకి సప్లై చేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. ఏంటంటే సన్ఫ్లవర్ ఆయిల్, తర్వాత వనస్పతి, ఇంకా వేరే కలరెంట్స్, గీ ఫ్లేవర్ ఏజెంట్స్ ఉపయోగించి ఆయన ఆర్టిఫిషియల్ గా అడల్టరేటెడ్ గీ చేస్తున్నట్టు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు సుమారు 1 టన్ను అలా నెయ్యి అని చెప్పబడుతున్న దాన్ని సీజ్ చేశారు. అలాగే ఈ సన్ఫ్లవర్ ఆయిల్ మిగతా ఈ కమోడిటీస్ అన్ని కూడా సీజ్ చేశారు. ఆర్ఐ గారు దీని మీద యాక్షన్ తీసుకోవడానికి ఆవిడ నిర్ణయించుకున్నారు. బట్ అయ్యేంత సీజ్ చేసి 7-8 లక్షల వరకు కూడా ఈ నెయ్యి అని చెప్పబడుతుంది. తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్ మిగతా కమోడిటీస్ అన్ని కూడా ఆ వాల్యూ ఉంటాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇక్కడ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిఎస్పీ గారు, ఎస్పీ గారు ఆధ్వర్యంలో మైసెల్ఫ్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ అండ్ కాకినాడ అండ్ మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఒకే గారి ఆధ్వర్యంలో ఇక్కడ నెయ్యి తయారీ యూనిట్ ను ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇతను రాజారెడ్డి అనే వ్యక్తి పొలమూరు విలేజ్ అనపర్తి మండలంలో బటర్ లేకుండా వనస్పతి, సన్ఫ్లవర్ ఆయిల్, పామ్ ఆయిల్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్ కలిపి నెయ్యి తయారు చేసి ఈ ధనేశ్వరి బ్రాండ్ మీద ఒరిస్సాకి పంపిస్తున్నాడు. ఈ సైకిల్ వ్యాపారస్తుల ద్వారా లోకల్లో కూడా ఇస్తున్నాడు. ఇతను ఈ నెయ్యి తయారీకి లైసెన్స్ తీసుకోకుండా 2 ఫారాలకి, ఒక ఫారానికి స్వీట్లు తయారీ తీసుకున్నాడు. ఈ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి ఎడ్యుకేషన్ కి అండర్ సెక్షన్ 63 FSS యాక్ట్ ప్రకారం జాయింట్ కలెక్టర్ కోర్టులో వేసి ఇమీడియట్లీ అతని మీద చర్యలు తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం అతను తయారు చేసిన నెయ్యిని సన్ఫ్లవర్ ఆయిల్, పామ్ ఆయిల్, వనస్పతి ఆ 2 బ్రాండ్ల నెయ్యి, ఆర్టిఫిషియల్ ఫ్లవర్ శాంపుల్ తీసి లాబొరేటరీకి పంపిస్తున్నాం. బేసింగ్ ఆన్ ద అనాలిసిస్ రిపోర్ట్ అతని మీద క్రిమినల్ రిపోర్ట్ వస్తే క్రిమినల్ గా పెడతాం. ఎడ్యుకేషన్ సబ్స్టాండర్డ్ మిస్బిహేవియర్ వస్తే జేసీ గారి కోర్టులో పెట్టి చర్యలు తీసుకుంటాం. ఈ స్టాక్ రిమైనింగ్ స్టాక్ అంతా సీజ్ చేసి విఆర్ఓ కస్టడీలో పెడుతున్నాం. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద బట్టి చర్యలు తీసుకుంటాం. ఇది లైసెన్స్ లేకుండా చేస్తున్నారు కాబట్టి ఇమీడియట్లీ విత్ ఇన్ 30 days లో జేసీ గారి కోర్టులో అండర్ సెక్షన్ 63 FSS యాక్ట్ కింద ఎడ్యుకేషన్ కింద పెట్టేస్తాం. దీంట్లో అసలు ఆ ప్రసక్తే లేదు. వనస్పతి 15 కిలోలు ఉంది, సన్ఫ్లవర్ ఆయిల్ 19 డబ్బాలు ఉంది, 29 డబ్బాలు ఉంది, పామ్ ఆయిల్ ఉంది. వీటితో అతను ఆర్టిఫిషియల్ గీ తయారు చేసి రకాల బ్రాండ్లు అమ్ముతున్నాడు. బటర్ అయితే ఏం లేదు, 0 స్టాక్. మీరు ఈ కల్తీ నెయ్యి తయారు చేసేటువంటి వారు వచ్చిన ఫిర్యాదుపై విజిలెన్స్ డిపార్ట్మెంటు, ఫుడ్ డిపార్ట్మెంటు, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంటు జాయింట్ రైట్ సర్ప్రైజ్ గా కండక్ట్ చేయడం జరిగింది. విజిలెన్స్ ఎస్పీ గారి ఆదేశాల ప్రకారంగా రావడం జరిగింది. అయితే మా లీగల్ మెట్రాలజీ ప్రకారం ఏమైందంటే ఆ ప్యాకేజ్ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అలాగే వాళ్ళు ఉపయోగించే ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్స్ ని సంవత్సరానికి ఒకసారి సీల్ చేయించాలి. అలాగే ప్యాకెట్ పైన కస్టమర్ కేర్ నెంబర్ అనేటువంటి పర్టికులర్స్ ఇవ్వాలి. ఈ 3 మీద వాళ్ళ మీద 3 కేసులు నమోదు చేయడం జరిగింది. వీటి మీద తగిన చర్యలు తీసుకుంటాం.